మన ఇండియా కరప్షన్ ఫ్రీ కంట్రీ అని మనం చాలా సార్లు విన్నాం. ఇంకా నరేంద్ర మోడీ వచ్చాక కరప్షన్ కేసెస్ చాలా తగ్గాయని కూడా మీడియాలో చెప్పడం విన్నాము. కానీ ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 2023లో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రిపోర్ట్ ప్రకారం ఇండియా కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ లో 93rd ప్లేస్ లో ఉంది. అండ్ ఇండియా యొక్క సిపిఐ స్కోర్ వచ్చేసి జస్ట్ 39/100 మాత్రమే ఉంది. అంటే స్కోర్ ఇంత తక్కువ ఉంటే కరప్షన్ అంత ఎక్కువ ఉందని మీనింగ్. ఇంకా గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ ఎస్టిమేట్స్ ప్రకారం ఇండియా నుండి ప్రతి సంవత్సరం $80 బిలియన్ కి పైగా ఇల్లీగల్ మనీ బయటికి వెళ్తుంది. అంటే మన దేశంలో ట్యాక్స్ నుండి వచ్చే డబ్బు డెవలప్మెంట్ కి కాకుండా బ్లాక్ మనీ లాగా బయటికి వెళ్ళిపోతుంది. అండ్ మన ఇండియా డెవలపింగ్ కంట్రీగా ఉండటానికి ఇది ఒక మెయిన్ రీజన్. మన ఇండియాలో జరిగిన స్కామ్స్ ని చూసుకుంటే మనకి సిచ్యుయేషన్ క్లియర్ గా అర్థమవుతుంది. 2011లో బయటికి వచ్చిన 2G స్పెక్ట్రమ్ స్కామ్ లో నియర్లీ 1.76 lakh crore రూపీస్ లాస్ అని కాంట్రోలర్ అండ్ జనరల్ ఆడిటర్ ఆఫ్ ఇండియా చెప్పింది. అదే టైంలో కోల్ ఎలొకేషన్ స్కామ్ లో అరౌండ్ 1.86 lakh crore రూపీస్ లాస్ అని కూడా ఎస్టిమేషన్స్ వచ్చాయి. నేషనల్ లెవెల్లో కరప్షన్ కేసెస్ అప్పుడప్పుడు బయటపడితే స్టేట్ లెవెల్లో మాత్రం రోజుకి 10 కేసెస్ పైన బయటపడుతున్నాయి. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి అన్నా, ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయాలి అన్నా, లోకల్ ఆఫీసెస్ లో వర్క్ కంప్లీట్ చేయాలి అన్నా ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. అండ్ ఇది మన ఇండియాలో నార్మల్ అయిపోయింది. పబ్లిక్ క్వశ్చన్ చేయరు అండ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇంకా ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేస్తూ పోతున్నారు. సింపుల్ గా చెప్పాలి అంటే కరప్షన్ అనేది జస్ట్ మనీ ప్రాబ్లం కాదు, అది మన ఇండియా డెవలప్మెంట్ ని స్లో చేసే వైరస్ లాంటిది. మన కంట్రీ గ్రో అవ్వాలి అంటే బిల్డింగ్స్, టెక్నాలజీ, స్టార్టప్స్ ఇవన్నీ ఇంపార్టెంటే. కానీ దానికన్నా ముందు మన సిస్టమ్ క్లీన్ గా ఉండాలి. అప్పుడే డెవలప్మెంట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. మరి ఈ టాపిక్ పైన మీ ఒపీనియన్స్ ఏంటి? కమెంట్స్ లో తప్పకుండా చెప్పండి.